హలో అందరికీ. మొదటి రోజు అమ్మమ్మ గారింట్లో ఎలా గడిచిందంటే, నేను తెల్లవారి లేచేసరికి అమ్మమ్మ ఎక్కడుందా అని వెతికాను. అమ్మమ్మ ఆవుల దగ్గర పాలు తీస్తూ ఉంది. ఆ తర్వాత చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసింది. మంచి కాఫీ ఒకటి నాకు చేసి ఇచ్చింది. కాఫీ తాగుతూ ఎన్నో కబుర్లు మాట్లాడుకున్నాం. అలాగే వెంటనే అమ్మమ్మ వంటకి సిద్ధం చేసింది. కూరగాయలన్నీ చక్కగా తరుగుతూ నాకు ఇంకెన్నో ముచ్చట్లు చెప్పింది. అలా మాట్లాడుకుంటూ ఉండగా అమ్మ, మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంటే నేను తిరిగి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది. కాసేపు నీ మనవరాలతో ముచ్చట్లు కొద్దిగా ఆపి నాకు కొంచెం టిఫిన్ పెట్టమ్మా అంటూ వచ్చింది. అమ్మకి టిఫిన్ పెట్టి అమ్మమ్మ కలిసి ఎన్నో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అమ్మ తిరుగు ప్రయాణానికి బయలుదేరింది. నేను అమ్మను వదిలి ఎప్పుడూ ఎక్కువ రోజులు ఉండలేదు. కానీ ఈసారి ఏంటో అమ్మలాంటి అమ్మమ్మ ఉందనే ధైర్యం, అమ్మ నన్ను వదిలి వెళ్ళిందనే బాధ, కొత్త ప్లేస్లో ఎలా ఉండాలో అన్న భయం, ఇలాంటి మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నీ నాకు ఆ రోజు మొదలయ్యాయి. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ నాకు నూనె రాసి జడవేసింది. నూనె రాసి జడవేసినంతసేపు కూడా ఎన్నో ముచ్చట్లు మాట్లాడుకున్నాం. నా కాలేజీ విషయాలు, నా స్కూల్ విషయాలు, అలాగే మా ఇంటి దగ్గర చుట్టుపక్కల జరిగిన విషయాలన్నీ మాట్లాడుకున్నాం. అమ్మమ్మ కూడా ఎంతో ఓపికగా వింటూ ఉంది. నేను ఒక ఇంట్రోవర్ట్ని, కానీ అదేంటో ఆ రోజు అమ్మమ్మతో అలా గలగలా మాట్లాడుతూనే ఉన్నాను. అలా మాట్లాడుతూ ఆ రోజు నాకు చాలా సంతోషంగా గడిచిపోయింది. అమ్మమ్మ కూడా నేను చెప్పిన మాటలన్నీ చాలా ఓపికగా వింటూ ఉంది. అదేంటో నాకు అప్పుడు అలా అనిపించింది. అమ్మను మిస్ అవుతానన్న ఫీలింగ్ నాకు రాదేమో అనిపించింది. అలా మొదటి రోజు భలే సరదాగా గడిచింది కేసముద్రంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు నేను మీ రేణు.